శ్రీ సాయిరామ్. మనము గృహస్థు ధర్మాన్ని ప్రేమతో ఆచరించాలి. ఉదాహరణకి శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ వాటిని ప్రేమతోనే జయించారు. అలాగే శివపార్వతుల కుటుంబం కూడా మనకి ప్రేమతత్వాన్ని బోధిస్తుంది. శివుడి మెడలో ఉండేటువంటి కంఠాభరణము పాము, వినాయకుని యొక్క వాహనము ఎలుక, కుమారస్వామి వాహనము నెమలి, అమ్మవారి వాహనము పులి, అలాగే శివుని యొక్క వాహనము వృషభము. ఇవన్నీ బయట చాలా వైరముతోనే జీవిస్తాయి, కానీ కైలాసంలో ఇవన్నీ కూడా ప్రేమ కలిగి ఉంటాయండి. అంటే శివపార్వతులు మనకి బోధిస్తున్నది ప్రేమ తత్వాన్ని. పాము చూడండి, ఎలుక అనేది పాముకి ఆహారము, నెమలి పామును తినేస్తుంది. ఇలాగా ఒకదానికి ఒకటి బయట చూస్తే చాలా వైరముతోనే జీవిస్తాయి, కానీ కైలాసంలో ప్రేమగా కలిసి ఉంటున్నాయి. అంటే మనకి భగవంతుడు నేర్పించేది మనము ప్రేమతో జీవించాలి అని తెలియపరుస్తున్నారు. ఎందుకు మనం ఇలా జీవించాలి? ఎందుకు అంటే మనము మోక్షాన్ని పొందాలి అంటే కనుక 50% ధ్యానం ద్వారా. ధ్యానం అనేది మనం ఏంటో తెలుసుకోవడానికి మనకి సహాయపడుతుంది. మిగిలినటువంటి 50% మన యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంది. అంటే 50% ధ్యానం అయితే 50% స్వభావం మన యొక్క గుణాల ద్వారా ఆధారపడి ఉంది. అంటే మనము అషడ్ వర్గాలని వదులుకొని, అంటే కోపము, ద్వేషము, కామము, క్రోధము ఇటువంటి మనము వదిలిపెట్టి జాలి, దయ, కరుణ ఇటువంటి సత్వగుణాలని మనము అనుసరించాలి. అప్పుడే మనము మోక్షాన్ని పొందగలము. ఉదాహరణకి విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు జయ విజయలు. వీళ్ళిద్దరూ కూడా విష్ణుమూర్తి ద్వారం దగ్గర ద్వారపాలకులుగా ఉండేవారు. వీళ్ళల్లో నేనే గొప్ప, అంటే ఎవరు వచ్చినా సరే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాలి అంటే మమ్మల్ని దాటుకొని వెళ్ళాలి అనేటువంటి ఒక భావన అనేది వాళ్ళకి, ఒక గర్వం అనేది వాళ్ళకి ఏర్పడింది. అందువల్ల వాళ్ళు చూడండి, మళ్ళీ జన్మలో ప్రహ్లాదుడి యొక్క తండ్రిగా వాళ్ళు జన్మించారు. కానీ ఇక్కడ శరీరం మారింది, కానీ వాళ్ళలో ఉండేటువంటి గర్వము అనేటువంటి వాసన, ఆ యొక్క భావన అనేది, ఆత్మ ఉన్నటువంటి వాసన అనేది పోలేదు. వాళ్ళు మళ్ళీ మనిషి జన్మ అనేది ఎత్తినప్పటికీ వాళ్ళలో ఉండేటువంటి గర్వ అహంకారాలు వాళ్ళ కూడానే వచ్చాయి. ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అంటున్నా సరే, నారాయణ కన్నా నేనే గొప్పవాడిని అన్నటువంటి అహంకారం తన యొక్క ఆత్మని వదిలిపోలేదు. అదేవిధంగా బాబావారి సచ్చరిత్రలో కూడా వీరభద్రప్ప, చెన్నబసవప్ప అని ఇద్దరు ఉంటారు. వీళ్ళకి డబ్బుల పరంగా ఒక శత్రుత్వ భావన అనేది ఏర్పడుతుంది. వాళ్ళు ఆ భావనతోనే మరణించడం వల్ల మళ్ళీ జన్మలో వాళ్ళు పాము కప్పలుగా పుట్టినప్పటికీ వాళ్ళలో ఉండేటువంటి శత్రుత్వం అనేది అలాగే వాళ్ళకి వచ్చింది. అంటే మనము ఈ కథల ద్వారా తెలుసుకోవాల్సింది, మన శరీరం అనేది మనం విడుస్తున్నాం, కానీ మనలో ఉండేటువంటి ఆ యొక్క శత్రుత్వం కావచ్చు, లేదంటే కనుక కోపము కావచ్చు, లేదా గర్వ అహంకారాలు కావచ్చు, ఈ యొక్క వాసన అనేవి మన కూడానే వస్తున్నాయి. ఈ సత్యాన్ని మనం గ్రహించి మన కుటుంబంలో ఏ బంధమైనా సరే అది మనం ఎంచుకొని వచ్చామండి. అందుకని ఆ బంధాన్ని మనం గౌరవిస్తూ మనము ప్రేమగా జీవించాలి.